మీ అమ్మాయిని చూడండి, ఫ్యామిలీ తోటి బయటకలా వెళ్తూ ఉంటే పెద్ద స్పైడర్ అయితే వస్తుంది. ఇదైతే అందరిని చంపేసుకొని తింటూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటే ఈ అమ్మాయి అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటుంది. ప్రజలందరూ వెంబడిస్తూ ఉంటారు. కానీ అదైతే ఎవరిని వదిలిపెట్టదు. పట్టుకొని పట్టుకొని అందరిని చంపేస్తూ ఉంటుంది. అలా కార్ మీద అన్నిట్లో ఈ హీరోయిన్ వాళ్ళ కొడుకు అయితే చెప్తుంది, మనం ఇక్కడ నుంచి అయితే తొందరగా వెళ్ళిపోవాలి, గట్టిగా ఉండు అని చెప్పి. వాళ్ళ ఫాదర్ కూతురు అయితే పరుగులు తీస్తారు. వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా పడి పడి వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. వాళ్ళైతే లాస్ట్ కి కాఫీ జోన్ కి అయితే పోతూ ఉంటారు. అక్కడికి కూడా వస్తుంది. ఏమైనా సౌండ్ ఉంటే వాళ్ళందరినీ చంపేస్తుంది. కానీ వీళ్ళైతే సైలెంట్ ఉంటారు. సడన్ గా పాపం ఏంటో తెలియదు, ఫోన్ రింగ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ తో ఈ దయ్యం అయితే లోపలికి చొరబడి అందరినీ చంపేస్తూ ఉంటుంది. కానీ దానికంటే ముందు ఈ ఫోటోలో ఉన్న చిన్న బాలుడు ఎవరో తెలిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. ఒకరొకరినిగా వీళ్ళిద్దరైతే పరుగులు తీస్తూనే ఉంటారు. పాపం అదైతే ఆ స్మెల్ తోటి ఆ సౌండ్ తోటి వాళ్ళు ఎంబడ పడుతూనే ఉంటుంది. వీళ్ళైతే పాపం కిచెన్ అవుట్ డోర్ లో ఎగ్జిట్ డోర్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి కూడా పరుగులు తీస్తూ ఉంటారు. అదైతే అందరినీ చంపేసి వీళ్ళు ఎంబడ పడుతూ ఉంటుంది. వీళ్ళైతే అక్కడ పరుగులు తీసి అక్కడైతే కూర్చుంటారు. వాళ్ళ అమ్మ అక్కడ నుంచి అయితే వాళ్ళ పిల్లలతోటి కలిసి చూస్తూ ఉంటుంది. వాళ్ళ కొడుకు దూరంగా చూసి డాడీ వస్తున్నాడని చెప్తూ ఉంటుంది. సడన్ గా అక్కడ ఒక పోలీస్ మ్యాన్ అయితే ఉంటాడు. వాళ్ళ దగ్గర గన్ ఉంటే వాడైతే అక్కడ నుంచి చంపాలని చూస్తాడు. పురుగుని చంపేస్తాడు. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. పార్ట్ 1 మూవీనే మెన్షన్ చేశా.